మరి మొక్కులు చెల్లించుకొని పోతా ఉంటారు. మరి ఈ ఊరి యొక్క ప్రత్యేకత మరి యాదవ కుల బంధువులందరూ కలిసి కట్టుగా చేసుకునే ఈ 3 రోజుల మల్లన్న పండుగకు నిజంగా చాలా పాల్గొనడం, మల్లన్న ఆశీస్సులు తీసుకోవడం, అదేవిధంగా సిర్పూరు మల్లన్నను కూడా ఇప్పుడే దర్శించుకున్నాం. మరి వస్తా ఉంటే మరి ఇంకొక దగ్గర కూడా సంజీవరావుపేటలో కూడా బోనాల పండుగలో పాల్గొని మరి గ్రామ పెద్దలు మల్లన్న ఆశీస్సులు తీసుకున్నాం. మరి మల్లన్న ఆశీస్సులు మనందరి పైన మెండుగా ఉండాలని, మహిమగల్ల దేవుడు బండారి దేవుడు అయిన మల్లన్న యొక్క మహిమ అంతా ఇంత కాదనంటూ నన్ను ఇక్కడికి పిలిచిన జురు నరసింహులు, అదేవిధంగా రాములు గారు, లక్ష్మణ్ గారు, సిద్ధు గారు, మరి యూత్ బ్యాచ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై బోలో మల్లన్న స్వామికి, జై బోలో మల్లన్న స్వామికి. థ్యాంక్ యూ. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గం అనంతసాగర్ గ్రామంలో జరుగుతున్న ఈ మైలారం మల్లన్న జాతరకు, ముఖ్యంగా ఈ కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి, ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారికి, అదే రకంగా యువ నాయకులు శివారాథోడ్ గారికి, ఇంకా చాలామంది ఈ తెలంగాణలో ఎంతో అభిమానంతో అనేక కార్యక్రమాలకు పిలుస్తుంటారు, కానీ చాలా తక్కువ మేము హాజరవుతుంటాం. కానీ ఈరోజు నారాయణఖేడ్కి రావడం, ఇంత ప్రేమగా మీరందరూ మాకు స్వాగతం పలికినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం, రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఫ్యామిలీ, 4-5 సార్లు శాసనసభ్యులుగా గెలిచినటువంటి చరిత్ర ఉన్న ఫ్యామిలీ అయిన సంజీవ్ రెడ్డి గారికి, అలాగే వారి అనుచరులకు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలా, మీకు అంతా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా మాకు ఇంత అభిమానం, ఎందుకంటే మేము ఈ ఊరు కాదు, ఇక్కడ నివాసం లేము, మా ద్వారా జరిగే లాభం కూడా తక్కువనే, అయినా కూడా ఇంత ప్రేమగా తెలంగాణలో నలుమూలల నుంచి కూడా యువకులు ఎంతో ప్రేమగా అభిమానంగా మేము ఎక్కడ కార్యక్రమాలు పెట్టినా కూడా వచ్చి ఒక ఫోటో దిగిపోవడమో, ప్రేమగా మమ్మల్ని వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు ఆహ్వానించడమో జరుగుతూనే ఉంది మా జీవితం అంతా కూడా. కాబట్టి ఇంత అభిమానం చూపిస్తున్న, ప్రేమ చూపిస్తున్న తెలంగాణ వాళ్లకు, తెలంగాణ యువకులకు కూడా జీవితాంతం వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మాకు ఎట్లా వస్తుందో తెలియదు, కానీ రుణపడి ఉంటానని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన యువకులకు మరొకసారి నా ధన్యవాదాలు. ఎవరైనా కూడా పేర్లు చెప్పకపోతే కూడా క్షమించాల్సిందిగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణలోనే మీకు ఇంత ఫేమ్ అవుతున్నది, మీకు ఎలా అనిపిస్తుంది? వాటికి కారణాలు కూడా ఎత్తుకోవాలన్న, ఎందుకంటే కన్నా ఒకటి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ కాంగ్రెస్ లేదు, ఇప్పుడు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని ఎవరైతే అభిమానిస్తుంటారో వాళ్ళందరూ మమ్మల్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యునిగా భావిస్తుంటారు అనేది నేను పెట్టుకునే ప్రగాఢమైన నమ్మకం. పార్టీ పరంగానే అనుకుంటున్నారా, ఇండివిజువల్ గా మీకు అభిమానం చూపిస్తున్నారా జనాలు? ఇప్పుడు యువకులు ఇంతమంది వస్తున్నారన్న ఇష్టంతో నా అభిమానులు అని చెప్తే గానీ అది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి నాకు ఒక గుర్తింపు ఇచ్చినదైతే కానీ జగన్మోహన్ రెడ్డి గారు, కాబట్టి ఆయన అభిమానులే నన్ను అభిమానిస్తున్నారని నేను ఎప్పుడు నమ్ముతాను. ఇప్పుడు పర్టికులర్గా ఇక్కడ ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్న మైలారం మల్లన్న జాతరకు వచ్చారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడున్న యువకులతోటి నాకు ఎన్నో ఏళ్ళుగా పరిచయం ఉందన్న. చాలా మంది నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది నా స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు నన్ను ఈ నారాయణఖేడ్ నియోజకవర్గానికి రావమని చెప్పి ఆహ్వానం ఇవ్వడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా నాకు కుదరలే. నేనే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తుంటా. అక్కడిక్కడ కార్యక్రమాలు పెట్టి రమ్మంటే కూడా నాకేదో రకంగా ఉంటుంది, మనకేం సంబంధము, మనమేం కుటుంబం అక్కడ ఉండే వాళ్ళం కాదు, మనం అక్కడ ఉండే ప్రజలకు ఏం సేవ చేసినది కాదు, మన వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఎందుకు పోవాలన్నట్లా నాకు నేనే అవాయిడ్ చేసుకుంటూ ఉంటా. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మాకున్నటువంటి ఒక రిలేషన్ కారణంగా ఈరోజు ఇక్కడికి రావడము, నిజంగానే ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చినటువంటి ఆతిథ్యానికి కూడా నిజంగానే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ మీ అభిమానులు ఉన్నారు అంటే ఇక్కడ ఈరోజు మీ అభిమానులు చూసిన తర్వాత మీకు ముందు మరి నారాయణఖేడ్ మీద ఎలాంటి అభిప్రాయం? నారాయణఖేడ్ పైన కాదు కానీ మా పైన బాధ్యత ఉంటుంది అన్న ఎప్పుడైనా కూడా. ఎందుకంటే డబ్బులు పెడితే గానా మనుషుల్ని పిలిపించుకోవచ్చు, ఒక మీటింగ్కో, ఇంకొక దానికో, కానీ అభిమానాన్ని సంపాదించుకోలేము. డబ్బు పెడితే వచ్చి చూసిపోతారు కానీ వచ్చి ఫోటో అడగరు. కాబట్టి అభిమానం దొరకడం అదృష్టం. నిజంగానే నాకు ఇంత చిన్న వయసులోనే ఇంత అభిమానం దొరికిందంటే గాన దేవుడు నా జీవితంలో ఏం రాసినాడో నాకు తెలియదు కదా. కాబట్టి వీళ్ళందరి కోసం ఈ అభిమానాన్ని జీవితాంతం కాపాడుకునే దానికి నా వంతు కష్టం నేను చేస్తా, నా వంతు శ్రమ చేస్తా, ఆ గౌరవాన్ని, ఆ గుర్తింపు నిలబెట్టుకుంటాను.
మళ్ళా అభిమానులు అంటే ఉన్న నా అభిమానులు కాదనుకుంటే మొత్తానికి అభిమానులే ఉన్నారన్న పార్టీ పరంగానో వ్యక్తిగత ఓన్లీ బైరెడ్డి సిద్ధారెడ్డి అంటే అది వ్యక్తిగతంగానే ఉన్నారు అని మేము అనుకుంటున్నాం. మీ అభిప్రాయం? అంటే అభిమానం అనే పదం చాలా పెద్దది అవుతుంది అని అంటున్నారు కదన్నా. కాబట్టి వాళ్ళు ఒక ప్రేమతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగుండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా. ప్రభుత్వాలు పార్టీలకు సంబంధం లేకుండా మీ అభిమానులకు ఇచ్చే సూచన సంతోషంగా ఉండమని చెప్తా. ఏం చెప్తా ఇంకా యూత్ అంటే బైరెడ్డి సిద్ధారెడ్డి మొత్తం యూత్ అందరికి మీరు ఏం సందేశం ఇవ్వకూడదు? యూత్కు మనం ఏం చెప్పకూడదు, చెప్తే ఇన్నరు కూడా వాళ్ళు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. మీరు మాట్లాడే మాట కానీ మీరు చేసే పనులు ఇప్పుడు జీవితంలో నీకు నచ్చినట్టు నువ్వు బతికితే సంతోషంగా బతుకుతావు, ఒకరిని ఆదర్శంగా తీసుకొని బతికితే సంకన ఎగిపోతావు. కాబట్టి ఒకటి చేసింది మనం చేయలేం. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది మాత్రమే మనం చేయగలుగుతాం. కాబట్టి మనం చేసేదానిపైన మనకు ఒక క్లారిటీ ఉండాలా. ఎదుటివాడు చేసేదాన్ని చూసి ఎప్పుడు కూడా మంచి ఉంటే నేర్చుకోవాలా, చెడు ఉంటే వదిలేయాలి. రాజకీయాల్లో మెట్టు ఎక్కిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యూత్ కూడా అట్లా రాజకీయాలు రావాలంటే మనకి ఏం చెప్పబోతుంది? స్థానిక సమస్యలపైన కొట్టాడమంట, స్థానికంగా ఏదైనా అవమానం ఎదురైతే ఎదుర్కోమంట, జీవితంలో ఎవరికి తలదించకుండా బతకమని చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ. మన అనంత్ సాగర్ గ్రామంలో మైలారం మల్లన్న జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా అనంత సాగర్ గ్రామంకు ఇంకొకటి మారు పేరు మైలారం అనే పేరు. ఎందుకంటే మైలారం మల్లన్న పేరు మీదనే అనంత సాగర్ గ్రామంకు మైలారం అనే పేరు. ఈరోజు ఇంత మైలారం గ్రామం కానీ అనంత సాగర్ గ్రామం కానీ మాకు చాలా అభిమాన గ్రామం. మా నాన్నగారు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామం అంటే మాకు ఎంతో అభిమాన గ్రామం. ఇంతమంది ఇంతమంది యువకులు ఈరోజు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి నిజంగా కూడా ఇంత ఫాలోయింగ్ ఉన్నదంటే నేను కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాను. ముఖ్యంగా అంత అభిమానం ఉంటే కూడా ఆయన కేవలం వైఎస్ఆర్సీపీ మీద, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు, పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎంతోమంది కూడా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరొకసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేయడం జరిగింది. అదొకటే కాకుండా మా నాన్నగారు కృష్ణారెడ్డి గారికి కూడా రాజశేఖర రెడ్డి గారితో చాలా అనుబంధం ఉంది. ఈ నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఎంతో చేసిండ్రు, అన్ని విధాల అభివృద్ధి కూడా చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి మరొకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నెమరు వేసుకుంటూ ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వారి ఫాలోయరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి నేను వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. యువకులు, ఎందుకంటే యువకులతోనే ఈరోజు అన్ని ప్రభుత్వాలు ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు కూడా చాలా ఇక్కడ అనంత్ సాగర్లో చాలా యువకులు ఉన్నారు. గతంలో నాకు కూడా ఎలక్షన్లో చాలా మంది కూడా నాకు నా విజయాన్ని కృషి చేసిండు. వారికి మరొకసారి నా పర్సనల్గా కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. మాట్లాడాలా? ప్రతి సంవత్సరము డిసెంబర్ 15వ తారీఖు నాడు అనంత్ సాగర్ గ్రామంలో ఈ మా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో జరిగిన జాతరల కంటే పెద్ద ఎత్తున ఇక్కడ జాతర నిర్వహిస్తారు. మరి ఈ జాతరలో ఇక్కడ మా కుటుంబ సోదరులు అందరూ కూడా బాగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేస్తారు. దీనికి ఈ గ్రామ పెద్దలు కూడా సిద్ధు గారు కూడా బాగా సహకరిస్తారు. ప్రతిసారి మేము వీడికి వచ్చి ఇక్కడ మల్లన్న దేవుణ్ణి మొక్కిపోతే మాకు అందరు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి ఈ ఆనవాయితీ ఉంది. 3 రోజుల జాతర, ఇది పెద్ద జాతర. తెల్లారి అది ఏమంటారు బాబు, బండి కడతారు, బండి షిడి కార్యక్రమం కూడా ఇక్కడ నారాయణఖేడ్ ఇది ఒకటే గ్రామంలో బండి షిడి కార్యక్రమం కూడా చేస్తారు. 3 రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడికి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో నేనంతా పాల్గొంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మరి నిన్ననే ఈ కుటుంబ సోదరులకు సంబంధించిన హైదరాబాద్లో ఒకటి మా కేసీఆర్ గారు కట్టించిన ఏమంటారు భవనం కూడా నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. అది కట్టించింది మేమే. అట్లనే ఇక్కడ గ్రామాన్ని కూడా కుటుంబ సోదరులకు అందరూ కూడా గొర్రెలు పంపిణీ చేసిన ఘనత కూడా మా ప్రభుత్వానికే దక్కింది, కేసీఆర్ గారికే దక్కింది. గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారికే దక్కింది. మరి గ్రామాన్ని ఎవరైనా అడిగితే కాదనకుండా మా కుటుంబ సోదరులకు అందరూ కూడా సంఘ భవనాలు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. మరి మా పార్టీ తరఫు నుంచి రాజకీయంగా కూడా కుటుంబ సోదరులకు అందరూ కూడా మంచి
అవకాశాలు కూడా కల్పించడం జరిగింది గతంలో. తప్పకుండా మా కుర్మ సోదరులు అంటే మా ముఖ్యమంత్రి గారికి ఎంతో అభిమానం, నాకు కూడా ఎంతో అభిమానం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రేమ భావం ఉంటుంది, కష్టపడి బతికే తత్వం ఉంటుంది. వాళ్ళ కాళ్ళు వంకర్లు పోతాయి కానీ ఎవ్వరికి ఏం చేయకుండా ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు ఈరోజు నిజాయితీతోని కష్టపడి పని చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మంచిగా ఆర్థికంగా బాగుపడ్డారు. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, కుటుంబ సోదరులు. మరి వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అవకాశం దొరికిన రోజులు వారికి అన్ని రకాలు కూడా సహకారం అందించింది. ఇక్కడ నేను కూడా అందించిన. తప్పకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం కూడా అందించాలని చెప్పేసి మేము అందిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం రాగానే ఆ గొల్ల కుర్మ సోదరులు కట్టిన డీడీలకు కూడా గొర్రెలు ఇవ్వకుండా ఆపేసింది. మరి ఈ మల్లన్న దేవుని ప్రార్థిస్తున్నా ఈ ప్రభుత్వానికి కనువిప్పు అయిపోయి మా కుర్మ సోదరులకు అందరు కూడా ఎవరైతే డీడీలు కట్టినరో ఇంకా కట్టాల్సి ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు వాళ్ళకు బుద్ధి తెచ్చి వీళ్ళు గొర్రెలు కూడా గొర్రెలు ఇప్పించే కార్యక్రమం ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి నేను మనసారా ఆ దేవుణ్ణి వేడుకుంటూ మరి మా అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ విరమించుకుంటున్నాను. మీరు ఈరోజు నారాయణ్ ఖేడ్ కాన్స్టెన్సీ సంగారెడ్డి జిల్లా అనంతసాగర మండలంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మల్లన్న దేవుని యొక్క ఉత్సవాలకి నన్ను ఆహ్వానించినటువంటి అనంతసాగర్ మండలం సంబంధించినటువంటి యాదవ కుర్మ సోదర యువతకు, ఈ గ్రామ ప్రజలకి, గ్రామ యువతకి పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మాతో పాటు మీ అందరి అభిమాన నాయకుడు, మీ అందరి చేత 2015 బై ఎలక్షన్లు వస్తే ఆశీర్వదించబడ్డ నాయకుడు, 2018లో మీ ఆశీర్వాదం చేత శాసనసభలో అడుగుపెట్టిన నాయకుడు, మరి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. వారి కూతురుకు కూడా ఈ మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి, వారి కుటుంబానికి కూడా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మరి ప్రధానంగా ఈరోజు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్గా నేను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించి సుమారు 4,25,000 మంది యూనిట్లు ఇచ్చి సుమారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గత కేసీఆర్ గారి నాయకత్వంలో గొల్ల కుర్మ సోదరులకు, యాదవ్ కుర్మ సోదరులకు 4,25,000 యూనిట్లు పంచినాము. అదేవిధంగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2014లో 5 ఎమ్మెల్యేలు, మరి ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఉండేది. 2018 వచ్చిన తర్వాతకి కేసీఆర్ గారి నాయకత్వంలో 5 యాదవ కుర్మ సోదరుల ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభకు ఒక అభ్యర్థిని పంపడము, అదేవిధంగా కేసీఆర్ నాయకత్వంలో అదేవిధంగా ఒక ఎమ్మెల్సీని పంపడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కోకాపేట ప్రాంతంలో సుమారు 1,000 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఏదైతే ఉందో మరి యాదవ కుర్మ సోదరులకు భవనాలు నిర్మించడం అనేది కేసీఆర్ గారికి తగ్గింది. అదేవిధంగా మేము ఇవాళ మల్లన్న స్వామి సాక్షిగా ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే మహిమగల్ల దేవుడు అని చెప్పేసి ఈ గ్రామంలో యువత చెప్తా ఉన్నారు, పత్రికా మిత్రులు ఇంతకుముందు చెప్తా ఉన్నారు. 150 సంవత్సరాల ఘనకీర్తి ఉన్నటువంటి ఈ మల్లన్న స్వామిని దర్శించుకుంటే అన్నీ జరుగుతాయనేటువంటి ఒక నమ్మకం ఈ ప్రజలలో ఉంది. అందుకే నేను ఇవాళ 160 కిలోమీటర్లు అంటే 150 సంవత్సరాల ఈ యొక్క చారిత్రక ప్రదేశానికి 160 కిలోమీటర్లు దాటి మా యాదవ్ కుర్మ సోదరులను ఈ అనంతసాగర్ గ్రామంలో ఉన్నటువంటి యువతను కలవడం కోసం ఇక్కడికి రాగలిగిన మరి ఆ దేవుని ఆశీర్వాదం, ఆ మల్లన్న దేవుని ఆశీర్వాదం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండాలి. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని వర్గాల ప్రజలకు పాడి పంటలు, ధన ఐశ్వర్యాలు కలిగే విధంగా మరి ఆశీర్వదించే విధంగా వారు మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలని, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కూడా కలగాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో యాదవ్ కుర్మ సోదరులకు సుమారు 1,000 కోట్ల రూపాయలతోటి భవనాలకు జాగా కేటాయింపే కావచ్చు, అదేవిధంగా భవనాలు 5 కోట్లు 10 కోట్లు కేటాయించి భవనాల నిర్మాణమే కావచ్చు, 5,000 కోట్ల రూపాయలు కేటాయించి మరి ఇవాళ గొల్ల కుర్మ సోదరులకు, యాదవ్ కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ కావచ్చు. అదేవిధంగా నాలాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినందుకు సుమారు 52 రోజులు జైల్లో ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో 152 కేసులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. 2015లో అన్న ఆ రోజు ఆయన చనిపోతే, కృష్ణారెడ్డి గారు చనిపోతే అన్న గెలుపు కోసం ఇక్కడికి వచ్చి పనిచేసిన నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నందుకు ఇటువంటి విద్యార్థి నాయకుడు కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు నాలాంటి యువకుల్ని ప్రోత్సహించి ఒక రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ క్యాబినెట్ హోదాతో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. మరి వాళ్ళ నరసింహులు నా దగ్గర ఉన్నాడు, అదేవిధంగా దత్తు నా దగ్గరే ఉన్నాడు, అదేవిధంగా అనేక మంది యువత, రాజు నా దగ్గర ఉన్నాడు, లింగస్వామి నా దగ్గర ఉండు 10 మంది వచ్చారు. వారు నన్ను ఆహ్వానించారు, అన్నా మీరు రావాలని చెప్పేసి. ఖచ్చితంగా వస్తతమ్మి, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఈ గ్రామంలో యువతకే కాదు, యాదవ్ కుర్మ సోదరులకే కాదు, నీ అండగా ఉంటా. భూపాలన్న కూడా మనకు అంజనేయుల లెక్క మనకు కూడా అండగా ఉంటాడని చెప్పేసి వారికి హామీ ఇస్తూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.
మరి ఈ మల్లన్న స్వామి 150 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి వెంటనే మరి మల్లన్న స్వామి ఈ ప్రభుత్వానికి మరి కనువిప్పు కలిగించి ఈ ప్రభుత్వ పథకాలు ప్రజలకు మంచి చేరే విధంగా యాదవ్ కుర్మ సోదరులకు గొర్రెల యూనిట్లు పంచే విధంగా యాదవ్ కుర్మ సోదరులు గతంలో ఎట్లయితే 2-3 కార్పొరేషన్లు మంత్రి పదవి మరి ఇంతవరకు కూడా మంత్రి పదవి లేదు. మరి మల్లన్న స్వామి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే మనకు బీర్లాయిలన్న ఒక ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచాడు, కానీ మంత్రి లేకపోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి, మంత్రి పదవి లేకపోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి యాదవ్ కుర్మ సోదరులకు మంత్రి ఉండాలి. అదేవిధంగా రాజ్యసభ స్థానాన్ని ఒకరు కల్పించారు, కానీ ఇంకా ఎమ్మెల్సీ కూడా కల్పించాలి. అదేవిధంగా గొర్రెల యూనిట్లు కూడా పంపిణీ చేయాలి. ఎందుకంటే గతంలో గొర్రెల యూనిట్కి ఏ బాధ వచ్చినా ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక యువ నాయకుడిగా మన వాళ్ళు ఫోన్ చేస్తే నిమిషంలో స్పందించి అక్కడ అనంతపూర్లో మరి కర్నూలులో ఉన్నటువంటి ఒక సమస్య కూడా పరిష్కరించినాం. దానికి కారణం ఎవరంటే భూపాలన్న ఎప్పుడు చెప్తూ ఉండేది, నా కాన్సెన్స్లో యాదవ్ కుర్మ సోదరులే కాదు ప్రజలందరూ మంచివాళ్ళు తమ్ముడు, వీళ్ళ కోసం నువ్వు ఏదైనా ఫోన్ వస్తే సర్వీస్ చేయని చెప్పి ఎప్పుడు నాకు భూపాలన్న చెప్తుండేవాడు. వారి సహకారంతో ఈ కాన్సెన్స్ లో అనేక యూనిట్లు గొల్ల కుర్మ సోదరులకు యాదవ్ కుర్మ సోదరులకు పంపిణీ చేసిన కాబట్టి వచ్చేది కూడా మన ప్రభుత్వమే. ఎందుకంటే తెలిసిపోయింది మళ్ళీ భూపాలన్న కూడా 2028లో మళ్ళీ గెలవబోతా ఉన్నాడు, మళ్ళీ మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఖచ్చితంగా మరి మల్లన్న స్వామి ఈ 4 సంవత్సరాలు వారికి ఉంది కాబట్టి ఒక మంచి పరిపాలన చేయాలని, పగలు పతికారాలు కాకుండా, వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు కాకుండా మీకు ఇచ్చింది ఎందుకు, ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు ఇవ్వాలి, వాళ్ళ కనువిప్పు కలగాలి, మంచి ప్రజాపాలన కొనసాగించే విధంగా ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు ఇవ్వాలని మాలాంటి యువతరానికి, మాలాంటి మాజీ ఎమ్మెల్యేకు, వారి కూతురికి, వారి కుటుంబానికి ఆశీస్సులు ఇవ్వాలని, ఈ గ్రామంలో ఉన్న యువతకు యాదవ్ కుర్మ సోదరులు కాకుండా మిగతా కులానికి కూడా ఆశీస్సులు ఆ మల్లన్న స్వామి ఇవ్వాలని కోరుకుంటూ, ఇంత గొప్పగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి, ఇంత గొప్పగా మాకు స్వాగతం పలికినటువంటి, ఇంత గొప్పగా మా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి, ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా నిర్వాహకుల సభ్యులకు ఇంతకుముందే భూపాలన చెప్తున్నాడు, అన్న పెద్ద పెద్దలతో కొట్లాడుతున్నారు, యువత అంత ఈజీ కాదని చెప్తా ఉన్నాడు. మీకు ఎస్పెషల్గా చాలా మంచి కొట్లాడుతున్నారట భూపాలన్న మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీరు కొట్లాడండి, మీ వెనకాల మేము ఉంటాం. ఏ ఆపద వచ్చినా ఏ సాపద వచ్చినా అన్న ఉన్నాడు. 30-40 ఏళ్ళు నాకు ఆరోగ్యం, మల్లన్న స్వామి ఆరోగ్యం ఇస్తే 30-40 సంవత్సరాలు మీతో ఉంటాని చెప్పేసి కూడా తెలియజేస్తూ నన్ను చక్కగా ఆహ్వానించినటువంటి మీ అందరికీ, మాకు ప్రొటెక్షన్ కల్పించిన పోలీస్ బృందానికి, మమ్మల్ని రాగానే మాకు తీస్తున్న ప్రెస్ మీడియాకు ఈ సమాచారాన్ని బయటికి పోయే విధంగా మీరు అందరూ కూడా చేరవేయాలని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ఆ 150 సంవత్సరాల చరిత్ర నుండి మల్లన్న స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మరందరికీ కూడా డాక్టర్ దూదిమెట్ల బాలా యాదవ్, మీ రాష్ట్ర షీప్ అండ్ గో డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 150 కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ఈ దేవుడు రప్పించుకున్నట్టే ఈ మల్లికార్జున స్వామికి ఎంత కళాత్మకత, ఎంత వైద్యం ఉందో, ఎంత ఉందో పలుకుబడి అర్థం చేసుకోవడం అవసరం ఉంది. మరి అటువంటి మల్లికార్జున స్వామి మిమ్మల్ని ఎల్లప్పుడూ 150 సంవత్సరాలు మధ్యనే చూసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా కలర్ వచ్చినప్పుడు, ఏదైనా చిన్న వాంతులు కలిగినప్పుడు, ఏదైనా ఇంట్లో బాగలేనప్పుడు మల్లికార్జున స్వామిని ప్రతి ఆదివారం పూట కొలిస్తే మీ అందరికీ బాగైందని చెప్పేసి దీని పురాణాలు కనపడతా ఉన్నాయి. వస్తున్నప్పుడు అడిగిన సంగారెడ్డిలో పటాంచులు ఆగి వాళ్ళని అనంత సాగరం ఆ గ్రామంలో మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. అక్కడి గెస్ట్ గా పిలిచినప్పుడు వెళ్తున్నానంటే చాలా మహిమగల దేవుడు, ఏది కోరుకుంటే అది అవుతుంది, ఏది మొక్కుకుంటే అది అవుతుంది అని చెప్పేసి, అంటే భక్తుల యొక్క విలువేలు దైవంగా, భక్తుల యొక్క కోరికలు తీర్చే దైవంగా మల్లికార్జున స్వామి ఉందని చెప్పేసి ఆ బండారు ఏదైతే నదిని అద్దుకొని, ఆ బండారు ఎప్పుడైతే నదికి అద్దుకున్నామో మనలో ఉన్నటువంటి సకల అభివృద్ధి సంస్థకు ఒక పూర్తి చేసి డాక్టరేట్ చదివి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారిని అడిగినారు, నేను ఉద్యమం చేశావు, జైల్లో ఉన్నావు, నీకు ఏం కావాలని అడిగినాడు. చేస్తే ఆ మల్లన్న స్వామికి సేవ చేసినట్టే, ఆ మల్లన్న స్వామికి సేవ చేస్తే సమాజానికంతా సేవ చేసినట్టే, అన్ని వర్గాలకు అన్ని కులాలకు సేవ చేసినట్టు అని చెప్పేసి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడగడం జరిగింది. అయితే తమ్మి 100% మీకు అదే కార్పొరేషన్ ఇస్తా, 5,000 కోట్ల రూపాయలు యాదవ్ కుర్మ సోదరులకు కేటాయిస్తా, 4,25,000 యూనిట్లను ఆ రోజు నేను 5,000 కోట్ల రూపాయలు మన జాతి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉండే, అదేవిధంగా మన నిత్యం మల్లేశం గారు ఎమ్మెల్సీగా ఉండే, అదేవిధంగా తుల ఉమ గారు జడ్పీ చైర్మన్ గా ఉండే, 5 ఎమ్మెల్యేలు ఉన్నాం, 2 కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాం, నాతో పాటు విద్యార్థి నాయకుడు కూడా కార్పొరేషన్. ఇప్పుడే మన మధ్యలోకి విచ్చేసినటువంటి మన యాదవులు అంటే అందరికీ, కుర్మలు అంటే అందరికీ ముఖ్యం చేస్తారు. పాలన నీళ్ళెట్టే అందరికీ కలిసిపోతున్నాం కాబట్టి ఈ మల్లన్న దేవుడి యొక్క బండారు సాక్షిగా మీ అందరికీ అష్ట సుఖాలు కలగాలని, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, అదేవిధంగా ఆ దేవుడు, ఆ మల్లన్న దేవుడు మీ అందరూ కూడా ఆశీర్వాదాలు, అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి మా యొక్క విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మా బ్రదర్ మన దత్తు గారికి, అదేవిధంగా ఇంతకుముందు కలిపిన సిద్ధు గారికి, అందరికి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భూపాలన్న చాలా మంచి ప్రేమ కలిగినటువంటి మా యాదవ కుటుంబ సోదరులు నిర్వహించే ఈ మల్లన్న సాయి ఉత్సవానికి ఇక్కడికి వచ్చినావు. నాకు వస్తా ఉంటే ధైర్యత ప్రభాకర్ చాలా మంది తెలంగాణ ఉద్యమంలో మా జ్ఞానేశ్వర్ వాళ్ళందరూ కూడా వచ్చారు. మీరు వస్తున్నారంటే సుమారు 16 ఏళ్ల కింద వచ్చినా నేను 2012, 13లో వచ్చిన, 14లో వచ్చిన, 14 తర్వాత మీ రాజకీయాల్లో అవకాశాలు ఉంటే వారికి కూడా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, అదేవిధంగా జడ్పీటీసీలుగా మంచి అవకాశాలు ఇవ్వండి. ఎందుకంటే మాటిస్తే తప్పని కులం యాదవ కుర్మ కులం. మాటిస్తే తప్పని కులమే కాదు, ఇక్కడ అనుకుంటారు ఊళ్ళల్లో అప్పిస్తే ఎగ్గొట్టని కులం కూడా యాదవ కుర్మ సోదరులే అంటారు. వాళ్ళకి అప్పిస్తే ఏం కాదు నాయన, ఎలా విధంగా పువ్వులో తీసుకపోయారు మళ్ళా పువ్వులో తీసుకొచ్చి అట్లా అప్పచెప్తారంటే ఏ కులం అంటే యాదవ కుర్మ సోదరులు అంటారు. అదేవిధంగా పాలలో నీళ్లు కలిపితే తెలుస్తాయా? పాలలో ఎన్ని నీళ్లు కలిపినా తెల్లనే కలపడుతుంది. ఆ విధంగానే యాదవులు కుర్మ సోదరులు కూడా అన్ని కులాలతోటి, అది రెడ్లు కావచ్చు, వెలగలు కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, బీసీ కులాలు కావచ్చు, అన్ని కులాలతోటి పాలల నీళ్ళెట్లా కలుస్తాయో అన్ని కులాలతో కలిసిపోయే కులం యాదవ కుర్మ కులం అని చెప్పేసి కూడా సగర్వంగా తెలియజేస్తూ, చాలా గొప్ప కులంలో శ్రీకృష్ణుడు కొమరెల్లి మల్లన్న పుట్టినటువంటి ఈ కులంలో పుట్టినందుకు ఈ ధన్యుడిగా భావిస్తూ, ఆ రోజు అనేక కార్పొరేషన్లు ఉండే, బ్యావరేజెస్ కార్పొరేషన్ అని, మైనింగ్ కార్పొరేషన్ అని, చాలా పైసలు వచ్చే కార్పొరేషన్లు ఉండే. కానీ నేను మా జాతికి సేవ చేయాలని గొర్రెల పంపిణీ అయితే మూగ జీవాలు లేవు. వాస్తవంగా ఎవరైనా మూగ జీవాలు తీసుకుంటారా? పట్టించుకోరు. గొర్రెలకు తరలి వచ్చి ఈ గొప్ప ఉత్సవంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు, అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారికి, అదేవిధంగా పూజారులకు, ఒగ్గు కళాకారుల బృందాలు కూడా అక్కడికి వచ్చినాయి. వాళ్ళు కూడా చాలా గ్రామాలలో కలుస్తూ ఉంటారు. వారు కూడా చాలా చక్కని పూజలు చేశారు. మూల విరాటిని దర్శించుకున్నప్పుడు, కొమరెల్లి మనం దర్శించుకున్నప్పుడు నాకు వైబ్రేషన్ కలిగింది. చాలా మహిమగల దేవుడు, నేను కూడా మొక్కుకున్నా, ఈ సమాజం అంతా బాగుండాలని మొక్కుకున్నా, ఈ ప్రభుత్వం కూడా యాదవ కుటుంబ సోదరులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని కోరుకున్నా, అదేవిధంగా ఒక రాజ్యసభ సభ్యుడు ఇవ్వాలని కోరుకున్నా, ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుకున్నా, అదేవిధంగా ఈ అనంతసాగర్ గ్రామమే కాకుండా పక్క గ్రామాలలో యువత కావచ్చు, అందరు ప్రజలు కావచ్చు, అమ్మలు, అక్కలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని ఆ మల్లన్న సాయిని దీవెనలు కోరుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ గ్రామ యువత నా దగ్గరికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు నా శిరస్సు వచ్చి ఆ కొమరెల్లి మల్లన్న సాక్షిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ బిడ్డగా, మీ జాతిలో పుట్టిన బిడ్డగా, ఒక డాక్టరేట్ చదువుకున్న బిడ్డగా, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన బిడ్డగా, మీకు 40 సంవత్సరాలు ఆ మల్లన్న ఆశీస్సుతో నేను ఆరోగ్యంగా ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఆపద వచ్చినా, మీకు ఏ సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా మీరు కుటుంబ సభ్యులుగా నేను ఉంటానని తెలియజేస్తూ, నన్ను ఆహ్వానించినటువంటి మీ యొక్క నియోజకవర్గ ప్రజలకు, ఈ గ్రామ ప్రజలకు, యువతకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొటెక్షన్ కల్పిస్తున్న మా పోలీసు బృందానికి ప్రత్యేకంగా, మా యొక్క మల్లన్న సాయి ఉత్సవాలను రేపు పేపర్లో ప్రకటిస్తున్న మా ప్రెస్ మిత్రుల సాక్షిగా, అదేవిధంగా గ్రామ పెద్దల సాక్షిగా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, తమ్ముడు చాలా కష్టపడ్డారు తల్లి మీరు. ఇలా భూపాలన్న నన్ను, మన కూతుర్ని చాలా గొప్పగా గ్రాండ్ గా సక్సెస్ చేసినారు. చాలా స్వాగతం పలికినారు. ఎప్పుడు లేదు, నిధులను లేపండి, 40 ఏళ్ళు ఇక్కడ ఉంటాం రాజకీయాల్లో, మీకు ఏ ఆపద లేదు, మేము ఉంటాం. ఖచ్చితంగా మీకు నన్ను ఆహ్వానించినందుకు, మీ విశేషంగా మమ్మల్ని స్వాగతం పలికినందుకు ప్రతి బిడ్డకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మరొకసారి ప్రజలందరికీ కొమరెల్లి మల్లన్న స్వామి కళ్యాణం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ప్రతి సంవత్సరం జరుపుకునే మల్లన్న స్వామి జాతరకు నన్ను కానీ, దూదిమెట్ల బాలరాజు గారిని, మరి ఇంకా అందరినీ స్వాగతం పలికిన ఈ గ్రామ మా కుటుంబ సోదరులకు, యాదవ్ సోదరులకు, అదే మాదిరిగా సిద్ధు గారికి, చాలా కష్టపడు సిద్ధు గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి మీకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ మల్లన్న స్వామి ఆశీస్సులు మాకు కల్పించడానికి మీరు చేసిన ఈ ప్రయత్నంలో మీకు జన్మజన్మలో రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా మరి మీరు చేసే ఈ కార్యక్రమం మూలంగా మల్లన్న స్వామి గారు అందరికీ, మల్లన్న దేవుడు అందరికీ కూడా మంచి దీవెనలు ఇవ్వాలని చెప్పేసి, ఈ గ్రామంతో పాటు ఈ నియోజకవర్గం కానీ సుభిక్షంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, వ్యవసాయం మంచి జరగాలి, ఇంకా ఇండస్ట్రీస్ రావాలి, రకరకాలుగా దేవుని ఆశీస్సుతో అన్ని జరగాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి
ఈ అభివృద్ధి నిర్వహణగా నిర్వహించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను గారికి. అయితే ఇక్కడ మన అనంతసాగర్ గ్రామంలో ఈ యొక్క మల్లన్న అంటే ఖండోబా దేవుని యొక్క జాతర దాదాపుగా 180 నుంచి 200 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ జాతర జరపబడుతుంది. ఎందుకనగా ఈ యొక్క జాతర మన యొక్క కర్ణాటక మైలార్ మల్లన్న అంటే ఖండోబా అంటారు అక్కడ నుండి బండారు తీసుకొచ్చి ఇక్కడ మన యొక్క గ్రామంలో రాయన్న దేశపాండే అనే దొరగారి ఆధ్వర్యంలో 180 నుంచి 200 సంవత్సరాల క్రితం నుంచి జాతరను జరపబడుతుంది. ఎందుకనగా ఈ యొక్క గ్రామంలో పూర్వకాలంలో చీడపీడల నుండి ఏవేవో సమస్యలు వచ్చటం వలన ఆయన మొక్కుబడిగా అక్కడికి వెళ్ళి ఈ యొక్క బండారును తీసుకొచ్చి మన యొక్క గ్రామంలో ప్రతి సంవత్సరము జాతరగా జరపబడతానని మొక్కు చెల్లించుకున్నాడు. అప్పటి నుండి ఇక్కడ మన గ్రామంలో ప్రతి సంవత్సరము అంటే మార్గశిర మాసము సట్టి అంటే మనం పౌర్ణిమ యొక్క 2వ ఆదివారం నాడు ముందు ఆదివారం నాడు జరుపుకుంటామనగా. అయితే అందులో శనివారం నాడు బండ్లు, ఆదివారం నాడు బండిచిడి మరియు రాత్రికి బోనాలు మరియు సోమవారం నాడు పాసి బండ్లుగా తింపబడడం. అలాగే ఈ యొక్క బండిచిడి మన యొక్క తెలంగాణ ఇక్కడ కర్ణాటక ఎక్కడ కూడా ఇట్లాంటి సాంప్రదాయం లేదు. ఇది మన యొక్క గ్రామంలో ఇట్లాంటి సాంప్రదాయాన్ని ఆ కాలంలో వాళ్ళు నిర్ణయించారు. దానికి ఇంకోటి ఏందనగా ఈ కర్ర ఉంటుండే అప్పుడు ఆ కర్రకు ఒక మనిషిని వేలాడదీసి 5 చుట్లుగా అలాగనే తింపబడుతుందనగా. గ్రామం మా మైలారం మల్లన్న మహిమగల్ల దేవుడు కాబట్టి ఒక 150 సంవత్సరాల చరిత్ర. ఇప్పటిదాకా మా పెద్దలందరూ మరి ఈ పూజారులు అగ్గువాళ్ళు పూజారులు వాళ్ళు మన గుడికి మల్లన్న దేవుని సేవ చేస్తారు కాబట్టి ఈ టెంట్ ఈ యొక్క స్టేజ్ టెంట్ అనంతసాగర్ ఇది ఎందుకంటే గవర్నమెంట్లో అనంతసాగర్ అని పేరు ఉంటుంది. మరి మైలారం గ్రామం కూడా మైలారం మల్లన్న దేవుడు మరి మహిమగల్ల దేవుడు కాబట్టి 150 సంవత్సరాల చరిత్ర. ఇప్పటిదాకా మా పెద్దలు చేసుకుంటూ వచ్చిర్రు. మరి మేము కూడా అదే కార్యక్రమాలు సాగదీస్తున్నాం కాబట్టి మరి మా వగ్గోలు పెద్ద మనుషులు పూజారులు మరి యాదవులు మరి గ్రామ అధికారులు గ్రామ పెద్దలు అందరూ కలిసి మరి 18 పన్నులు అందరూ మరి బండి యాత్ర శనివారం రోజు మరి ఆదివారం రోజు ఈ షిడే యాత్ర మరి షిడేకు ఒక పూజారిని భక్తుని కొనకు పోయి కట్టి మరి ఈ బండి షిడే వద్దు మరి గ్రామస్తులందరూ ఉండి రథాన్ని నడిపిస్తారు కాబట్టి ఎంతో మహిమగల్ల దేవుడు. వాళ్ళ దర్శనం చేసుకుంటే కూడా వాళ్ళకి చాలా పుణ్యాలు వస్తున్నాయి. మరి ఇంకొకటి పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతున్నారు. మరి ఏ కోరిక కోరిన వాళ్ళకి ఆ కోరిక నెరవేరుస్తుంది కాబట్టి మా అనంతసాగర్ గ్రామం నుండి మా మైలారం మల్లన్న దేవుని పూజలు ఈ ప్రతి సట్టి నెలలో మరి ఒకసారి 15 డేట్కి వస్తాయి, ఒకసారి 18కి వస్తాయి, ఒకసారి మార్పిడి అవుతాయి. ప్రతి పుణ్యంకు మాత్రం ఈ బండి షీడే కార్యక్రమం ఉంటుంది. మరి మా గ్రామస్తులందరూ ఎంతో మేలు జరుగుతున్నది. మరి అందరూ కలిసి మేము పూజలు చేసుకుంటాం. అన్నదానాలు మరి మల్లన్న దేవుని కళ్యాణం అన్నీ కూడా మరి ఈరోజు రాత్రికి దత్త జయంతి కూడా జరుపుకుంటాము. మరి ఇక్కడ గ్రామంలో ఎలాంటి సంశయాలు లేకుండా అందరం కలిసి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరి ఏ కులాలు అనకుండా మా కుల మతం ఏం లేకుండా అందరం కూడా కలిసి మేము ఎంతో ప్రతిష్టంగా ఈ దేవుణ్ణి కొలుసుకుంటాం కాబట్టి ఎంతో మరి ఇప్పుడు ఈ దేవుని దగ్గర తాగేవాళ్ళు కానీ భయపడతారు, తినేవాళ్ళు కానీ భయపడతారు. మరి అజ్ఞాసుని దేవుడు కాబట్టి మేము ఎంతో పూజలు చేసుకుంటున్నాం, పుణ్యం చేసుకున్నాం కాబట్టి మా దేవుడు వచ్చి నిలిచిండు. మరి కొమరేలి మల్లన్న దేవుని దగ్గర నుంచి బండారు ఇక్కడ వస్తుందని మా పెద్దలు చెప్పంగా విన్నాము. మరి మేము కూడా అదే పాటిస్తున్నాము. మరి కొమరేలి మల్లన్న ఎట్లనో మా మైలారం మల్లన్న కూడా అట్లనే మరి అందరూ గ్రామస్తులు కలిసి కట్టుతోని మేము ఎంతో క్షేమంగా మరి ఎంతో జాగ్రత్త ఎంతో భక్తితోని మేము కొలుసుకుంటున్నాం కాబట్టి రాజకీయంగా కూడా నాయకులు వస్తారు పోతారు. ఇప్పుడు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ముందు మా గ్రామానికి గుళ్ళు మాత్రం చిన్నగానే ఉన్నాయి. కొంచెం సహకరిస్తే కొందరు పెద్దలు ఎంతోమంది పెద్దలు వచ్చారు కాబట్టి కొంచెం సహకరిస్తే గుళ్ళు డెవలప్ చేసుకొని గోపురాలు కట్టుకోవడానికి మీరు సహకరించగలని గ్రామం తరపున కోరుచున్నాం. ఇంకేమైనా మాట్లాడాలి?
Thank you.